తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో గురువారం నిర్వహించిన జయంతి వేడుకలకు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, కిమ్యా నాయక్, అదనపు కలెక్టర్, రెవెన్యూ, వినోద్ కుమార్తో కలిసి కలెక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి స్వగృహంలో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డి యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నందకుల అశోక్, ప్రేమ్నాథ్ రెడ్డి, స్టార్ రహీం, రఘువర్ధన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాముకే, మాణిక్యం, ఈరోజు తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సారు జయంతి సందర్భంగా మరి అదేవిధంగా ఇటీవల మరణించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి జయంతి కూడా ఈరోజు వారికి మరి అదేవిధంగా ప్రజాయుద్ధ నౌక పోరాట యోధుడు తెలంగాణ సాకారం అయిందంటే కళాకారులతోనే అయింది. దాంట్లో ముందు వరుసలో ఉన్నటువంటి గద్దరన్న గారి వర్ధంతి సందర్భంగా వాడికి నివాళులు అర్పించడం జరిగింది. వారి స్ఫూర్తితోన, జయశంకర్ సార్ స్ఫూర్తితోన 9 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ గారి పరిపాలనను, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే క్రమంలో అన్ని రంగాలను అభివృద్ధి చేసి మరి ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని రాష్ట్రాల కంటే పంజాబ్ను తలదన్నే విధంగా వ్యవసాయాన్ని బలోపేతం చేసి ఈ పంటలతో సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలని సందర్భంగా నేను కోరుకుంటూ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలన 420 బూటక హామీలు, 6 గ్యారెంటీలు తుంగలో దొక్కి ప్రజలను నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ను ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు బొందబెట్టడానికి యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదు, మళ్ళీ కేసీఆర్ వస్తేనే సాధ్యమవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి తరుణంలో దొంగ నాటకానికి తెరలేపి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకి. ఎందుకంటే ఆ రోజు 1969లో 369 మందిని పుట్టబెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ.
మలిదశ ఉద్యమంలో 1200 మందిని పుట్టనబెట్టుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా అడుగడుగునా కాంగ్రెస్ను వ్యతిరేకించినవాడు. కానీ ఆయనను ఓన్ చేసుకోవడానికి కపట నాటకాలతో విగ్రహాలు పెట్టి దండలేసి నివాళులు అర్పించి దొంగ నాటాలకు తెరలేపుతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు తెలంగాణ బద్ద శత్రువులు. ఇప్పటికిప్పుడు కూడా ఆంధ్రోళ్ళు మన నీళ్ల దోపిడీ చేస్తుంటే కూడా చూసుకుంటూ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఒత్తిడి చేస్తేనే మనకు నీళ్లు మళ్ళీ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. బంగారు తెలంగాణ రావాలంటే, మళ్ళీ అన్ని సంక్షేమ పథకాలు రావాలంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మరొక్కసారి ఈ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, గద్దర్ సార్కు, మరి అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాను. జై హింద్, జై తెలంగాణ. జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గౌరవ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి గృహంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అట్లే ఉద్యమ నేత, మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి గద్దార్ గారి వర్ధంతి సందర్భంగా కూడా వారిద్దరు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రానికి మరి జయశంకర్ గారు మలిదశ ఉద్యమానికి కూడి వచ్చి మరి తను బాల్యంలో ఏదైతే యువకుడిగా కలలు కన్న తెలంగాణను తను తుది శ్వాస వరకు కూడా పోరాడి మరి తను మరణించిన తర్వాత తెలంగాణ రావడం, మరి ఆయన ఏదైతే కలలు కన్నాడో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి ఇక్కడ ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలని ట్యాంక్ లైన్ మీద రైతాంగం కానీ అన్ని పేద బలహీన వర్గాలు కానీ మరి మా ఉద్యోగాలు మాకు రావాలి, మాకు సాగునీరు రావాలని చెప్పే ట్యాంక్ లైన్లు పెద్దలు కేసీఆర్ గారు 9 ఏళ్ల కాలంలో జయశంకర్ కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. మరి వారి స్ఫూర్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. అలాగే గద్దార్ గారు కూడా ఈ తెలంగాణ జిల్లా కోసం మరి ఆనాడు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి తను ఒక సినిమా కూడా జైపూర్లో తెలంగాణ సినిమాలో మా తెలంగాణ మా కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి యోధుడు గద్దార్ గారు. మరి వాళ్ళు వచ్చినటువంటి నాయకులు మరి ఆనాడు ఉద్యమంలో లేరు, ఉద్యమ ప్రస్థానంలో లేని వాళ్ళు ఇవాళ మరి డివైడ్ చేసి గద్దార్ లాంటి వాళ్ళను మిగతా వాళ్ళను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి నికృష్ట కాంగ్రెస్ నాయకులు ఈరోజు వాళ్ళతో సాహసం లేదు, వాళ్ళతో సోపతి లేదు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాత్ర లేని ఆ నికృష్టులు ఇవాళ వాళ్ళను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. కనుక తెలంగాణ ప్రజానికం కూడా చూడాల్సిన అవసరం ఉంది. శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానములో ఆషాఢమాసం అష్టమి సందర్భంగా ప్రదోషకాలంలో భక్తులు శ్రీకాళభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కూష్మాండ దీపాలు వెలిగించి మహామంగళహారతి సమర్పించడం జరిగింది. అష్టమి రోజు ప్రదోషకాలంలో కాలభైరవునికి కూష్మాండ దీపాలు వెలిగిస్తే సకల కష్టనష్టాలు, సర్వ ఆపదలు దూరం అవుతాయి అని భక్తుల విశ్వాసం. గురువారం గోపాలపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. లేబర్ రూంలో ఉన్న సౌకర్యాలను తనిఖీ చేసి గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. శ్రమజీవుల శత్రువు బిజెపిని గద్దె దింపాలని ప్రజలు సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి నుంచి పానగల్ మండల కేంద్రం వరకు 10 కిలోమీటర్లు బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పానగల్ మండల సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర సందర్భంగా తెల్లరాళ్లపల్లిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ జెండాను ఊపి పాదయాత్రను ప్రారంభించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వంక గోపాల్ సమస్య పరిష్కారం కోసము పోరాటం చేస్తుంటే నరేంద్ర మోడీ విద్యార్థులు, యువకులు, మేధావులు, ఈ సమాజం హితం కోరుకునేటువంటి వాళ్ళని ఎవరిని చూడకుండా విపరీతంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళను అనేక కేసులు పెట్టి జైల్లో పంపారు. మరి ఇటువంటి
ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అడిగితే ఈ రోజు నిర్బంధంలో పెట్టి ఈ రోజు చట్టాన్ని తమ చేతుల్లో ఉందని చెప్పేసి ప్రజలపైన, యువకులపైన, విద్యార్థులపైన ప్రయోగించేటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళ ఈ దేశాన్ని బాగు చేసేదని చెప్పేసి మరొకసారి వీళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అనేకమైనటువంటి సమస్యలు భారతదేశంలో పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి విద్యార్థుల భవిష్యత్తు మొత్తాన్ని కూడా కాలరాస్తున్నారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తుతోన, యువకుల భవిష్యత్తుతోన ఆటలాడుతున్నారని చెప్పి విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఢిల్లీ చేరుకొని వారి యొక్క హక్కులకై శాంతియుతంగా ర్యాలీలు చేస్తూ నిరసనలు తెలుపుతుంటే ఈ యొక్క కీచక ప్రభుత్వము, ఈ యొక్క దుండగ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము పోలీసులను పెట్టి లాఠీ చార్జీలు చేసి వారిని విచక్షణ రహితంగా కొట్టి, అదే విధంగా యువ మహిళలు, విద్యార్థినులు, ఆడపిల్లలను చూడకుండా వారి యొక్క బట్టలు చించి అసభ్యకరంగా వాళ్ళను తాకుతూ వారిని ఇంకోసారి ఇట్లాంటి నిరసనలకు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోన, వారు ప్రశ్నించకూడదు అనేటువంటి ఉద్దేశంతోన వాళ్ళను చిత్రహింసలు పెట్టినటువంటిది మనము సోషల్ మీడియాలో చూసినాం. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలు కూడా వారికి అమ్ముడు పోయి నిజాలను చూపించకుండా ఉంటే ఈ రోజు సోషల్ మీడియాలో మనం చూసి బీజేపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆగడాలు చేస్తుందో ప్రజలందరూ తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీలు కావచ్చు, అదే విధంగా విద్యావేత్తలు, మేధావులందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తూ వ్యతిరేకత తీసుకుని వస్తే అప్పుడు వారి మీద లాఠీ చార్జ్ ఆపి వారికి క్షమాపణ చెప్పిండు ఈ యొక్క నరేంద్ర మోడీ. అంతేకాకుండా ఈరోజు కేంద్రంలో ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు కలిసి 13 ఏళ్లు అవుతున్నా కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు యువతకు మొత్తానికి, విద్యార్థులకు మొత్తానికి కూడా మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. వేసే ఉద్యోగాలు ఎక్కడ పోయినావో తెలియదు, కానీ ఉన్న ఉద్యోగాలు మొత్తం కూడా ఊడవీకిరు. దాంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి ప్రభుత్వ ఉద్యోగుల మొత్తాన్ని కూడా ఊడవీకిరు. అంతేకాకుండా ఈరోజు రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను నానా హింస పెడితే రైతులు సంవత్సరం పాటు టెంట్లు వేసుకొని ఢిల్లీ నడిబొడ్డున దీక్షలు, నిరసనలు వెలువెత్తితే అప్పుడు తలొక్కి కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి తీసుకొని ఇప్పుడు మళ్ళా తొలిదారిన ఆ చట్టాలను అమలు చేస్తూ రైతు ఉత్పత్తులు మొత్తాన్ని కూడా భారత తెలంగాణ ఉద్యమానికి వెలుగులు నింపిన మహనీయులు ప్రొ. కొత్తపల్లి జయశంకర్, ప్రజాయుద్ధనౌక గద్దర్ అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం ప్రొ. జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రేడియంట్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, కళావేదిక ప్రతినిధులు కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, బైరోజు చంద్రశేఖర్, సత్తార్, నిరంజనయ్య, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, గంధం నాగరాజు, పెరుమాళ్ల శ్రీనివాస్, వెంకటయ్య, బొజ్జిబాబు, మద్దిలేటి, కర్నె శివ, డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నీ ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ నీ ఉండేది
హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కరోడా బందెరక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా నాజీల మించినవురో నైజాము సర్కరోడా. అద్భుతమైనటువంటి పాట. అతని మాట అంటే దీని మొత్తం కూడా మన గద్దరన్న గారి ఆహార్యాన్ని తీసుకొని నేను రాసినటువంటి. అతని మాట పెత్తందారులపై ఒక తూట, అతని ఆట భూస్వాముల గుండెపై నటరాజు నర్తనం, అతని గలం అన్యాయాన్ని ప్రశ్నించే అగ్నిగోళం, అతని చేతి కర్ర దోపిడీదారులను పారదోలే ఓ కరాలం, అతని యాస పేదోడి జీవన పోరాట గోస, అతని ఎర్రటి వస్త్రం దుర్మార్గ పాలితులపై ఒక అస్త్రం, అతని భావాలు అనగానే పీడితులపై ఉప్పొంగే కెరటాలు, అతని లక్ష్యం ఆకలి కేకలు లేని రాజ్యపాలనకే తప్పదు. అతని పారుతున్న నది అలపై ఎగురుతున్న పచ్చి ఎక్క నీళ్ళనై పారుతున్నా. నేస్తమా రా 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 నీ కోసం ఈ పాట, చీకటి లేని వెలుగు కాలాన్నిస్తా, కాలం మీద నిన్నే వాక్యం చేస్తా. చీకటి లేని వెలుగు వాక్యాన్ని కాలాన్నిస్తా, కాలం మీద నిన్నే వాక్యం చేస్తా. చరిత్రకు స్పష్టంగా నిన్నే గీతం చేస్తా, చరిత్రకు స్పష్టంగా నిన్నే గీతం చేస్తా. సభాధ్యక్షులు, ఆత్మీయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున విప్లవ అభినందనలు, జై భీములు కూడా. అది మహాభూమిలో ఒక పాట వినేవాడిని నేను. యాక్చువల్గా గద్దర్ గారిని ఉమెన్స్ కాలేజ్ పక్కన నేను ఇంటర్మీడియట్ చదువుతుంటే హైదరాబాద్లో. అప్పుడు ఉమెన్స్ కాలేజ్ నుంచి గజ్జలు కట్టుకొని గొంగడి వేసుకొని ఎంత స్టిఫ్గా ఉన్నాడంటే అప్పుడు ఇంజనీరింగ్లో చేస్తున్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నాడు. అప్పుడు నేను చిన్నవాడిని అయితే నేను ఎందుకో కోటి ఏరియాకి పోతేనంటే ఆ గజ్జలు నడుచుకుంటే టీవీగా నడిచి వస్తుంటే ఆ గజ్జలు గల్లుగా నడుస్తుంటే నేను లైవ్ చూసిన ఆయన. ఆ అదృష్టం నాకు కూడా కలిగింది. నిజంగా చెప్పాలంటే గ్రేట్ పర్సనాలిటీ అతను. అంత గొప్ప చదువు చదివి కూడా కొంతమంది త్యాగాలు చేసింది చాలామంది ఉన్నారు. ఈ బ్రాహ్మణ్స్ కానీ మనం ఉన్నత వర్గాలు అంటున్నాం, కానీ ఉన్నత వర్గాల్లో కూడా కొంతమంది బ్రాహ్మణ్స్ కానీ రెడ్లు కానీ కొంతమంది ప్రాణాలను త్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసము త్యాగాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ మహనీయులను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ పొడుస్తున్న పొద్దున అనే కాలం ఎప్పుడు పాడలేదు, కానీ ఇంకా సాహిత్యం కొంచెం పాడడానికి ప్రయత్నం చేస్తా. ఒకసారి చప్పట్లు ఆయనకు ఆ పాట ఊకలించి ఉస్మానియా క్యాంపస్లో దాన్ని మళ్ళా పెరడిగా మార్చి అట్లా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా.